కేవలం 10 నిమిషాలే కురిసింది. కానీ కుండపోతగా పడింది. అందులో 5 నిమిషాలు బీభత్సాన్ని సృష్టించింది. అంతేకాదు డ్రైనేజ్లన్నీ కూడా ఉప్పొంగి ప్రవహించాయి. రోడ్లపైకి నీరొచ్చి చేరుకుంది. మోకాళ్ల లోతు నీరొచ్చి చేరింది. ఎక్కడి వాహనాలు అక్కడే ఆగిపోయాయి. దాదాపు 12 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇది బెంగళూరులో నిన్న కురిసిన వర్షానికి ఉన్నటువంటి పరిస్థితి. గత 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి భారీ వర్షాలకు బెంగళూరు మొత్తం కూడా అల్లాడిపోయింది. అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధులే కాదు ఇళ్లలోకి నీరు చేరుకోవడంతో ప్రజలు అవస్థపడుతున్నారు. రోడ్డు మీద నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా మారాయి. బెంగళూరులో భారీ వర్షాల కారణంగా కోరమావు ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరింది. వరదల్లో ప్రజలు చిక్కుకుపోయారు. తమ వస్తువులను కాపాడుకునేందుకు నానా వస్తువులు పట్టారని తెలుస్తోంది. గ్రౌండ్ ఫ్లోర్ ఇళ్లలోకి నీరు చేరడంతో పాటు ఫర్నిచర్ మొత్తం ధ్వంసమైపోయింది. నీరు నిలిచిపోవడంతో పలు రహదారులపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల్లో బెంగళూరులో 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.